నరేష్ గారు మళ్ళీ వస్తాను. మనతోటి రజనీ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, జనసేన పార్టీ నాయకురాలు కన్నా రజనీ గారు. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మేడం, మొత్తానికి సాంప్రదాయంగా వస్తున్న కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అసెంబ్లీ స్థానాలను కూటమిలో వారు పెద్ద ఎత్తున కోల్పోవడంతో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమా కాదా? మరి సపోజ్ మనకి ఎక్కడ ఇబ్బంది జరిగింది అనేది పోల్చుకుంటే అక్కడొక చట కాపుల మెజారిటీ ఉన్న దగ్గర కమ్మ సీట్లు వెళ్ళిపోయినాయి అనే మాట వాస్తవం. కానీ ఎక్కడ మంచి జరుగుతుంది, ఎవరి వల్ల మంచి జరుగుతుంది, అక్కడ ఆ ఏరియాకి న్యాయం జరగాలి అనేది కాన్సెప్ట్ అండి. మనకి రోగం వచ్చినప్పుడు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ నరేష్ వారిని మాట్లాడించిన తర్వాత మీరు అడుగుతారు మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే. రజనీ గారు కంటిన్యూ చేయండి. సో మనకి ఎక్కడ ఇబ్బంది, ఇప్పుడు ఎవరినైతే నుంచోబెట్టారో మనం ప్యానెల్లో సార్ చెప్పుకున్నట్టుగా గల్లా మాధవి గారు ఎవరు, ఒక కమ్మ సామాజిక వర్గ కోళ్ళలో ఇంకోటో చెప్తున్నాం. ఇక్కడ ఈ ఏరియాకి ఎవరు మంచి చేయగలరు? మద్దాల గిరి అనే ఒక వ్యక్తిని పెంచి పోషించి ఎలక్షన్ టైంలో కూడా కంచుకోటగా ఉండే పరిస్థితిలో గెలిచిన తర్వాత కూడా పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూసాం. ఇక్కడ నిజాయితీగా నిలబడి పని చేయగలగాలి, కాపులనే తన సొంత సోదరులు సోదరీమణులని పని చేయగలగాలి. కానీ కాపులకే సీట్ ఇస్తే మంచి జరిగిద్ది, కమ్మలకే సీట్ ఇస్తే మంచి జరిగిద్ది అనేది కాదండి. ఇక్కడ మంచి జరిగిద్ది అని అడగట్లేదండి. కాపులు బలంగా ఉన్న చోట్ల కూడా కూటమి కాపుల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు, వాళ్ళ సామాజిక వర్గాన్ని ఎందుకు తీసుకుంది? ఉదాహరణకి ఇక్కడ తెనాల్లో ఎంత వ్యతిరేకించినా కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉన్నారన్న వ్యక్తి ఒక ఉద్దేశంతో అక్కడ టికెట్ కేటాయించారు. ఎంతమంది వ్యతిరేకించినా కానీ పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకులు కూడా కాపు సంఘాలు నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించడానికి ఒకరు చెప్తే వింటే అతను పవన్ కళ్యాణే కాదు, ఒకరు ఇచ్చిన పేమెంట్ తీసుకుంటే అతను నిజంగా ప్యాకేజ్ స్టార్ అనే పదం మీరు అంటున్నారు. మీ ఎంపీ క్యాండిడేట్ విపరీతంగా గుంటూరు పార్లమెంట్ కింద నేను 50 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చానని స్ప్రెడ్ చేస్తున్నారు. మీరు అక్కడే ఉంటే తెలుసుకోండి, నా తప్పు అయితే మీరు చెప్పండి. సరే, తప్ప ఒప్ప అనేది సార్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 50 కోట్లు ఇచ్చారు అంటూ ఈరోజు మాట్లాడుతున్న మాట అవాస్తవం. ఆయన 50 కోట్లు ఇచ్చినా మా నాయకులు తీసుకోడండి. తన అన్న దగ్గరికి వెళ్ళి ఏదైతే సినిమా షూటింగ్ మధ్యలో ఇచ్చిన 5 కోట్లు తీసుకుని కాళ్ళకి దండం పెట్టి వచ్చిన వ్యక్తి మా అన్న పవన్ కళ్యాణ్ అండి. ఒకడికి పడిపోతే 10 సార్లు కొనగల ఇక్కడ నరేష్ గారు మీడియా ఛానల్ ద్వారా కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళు మీడియాలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఊరగ చేయట్లేదు, నేను 50 కోట్ల రూపాయలు ఇచ్చాను అందుకే సపోర్ట్ చేస్తున్నాను ఒక అహంకారంతో మాట్లాడుతున్న మాటలు. ఓకే నరేష్ గారు, ఆ మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. అన్న కష్టం తెలుసు, అన్న నిజాయితీ తెలుసు. సరే మీరో నేనో కాసేపు మాట్లాడుకోవచ్చు ఒకళ్ళు తీసుకున్నాడేమోనని, కానీ ప్రజలు నమ్మట్లేదు కదా. మనం ఎంత చర్చించినా సరే నమ్మకపోవడం కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళు నమ్మట్లేదు అంతే. వీళ్ళైతే స్ప్రెడ్ చేస్తున్నమాట వాస్తవం. రజనీ గారు ఇప్పుడు పెమ్మసాని గారికి చెప్తున్నాం, మా అన్నని కొనగలిగే స్థాయి మీది కాదు. మీరు 6500 కోట్లు డబ్బులు ఉన్నాయి, మీరు నిజాయితీగా రాజకీయం చేస్తారని నమ్ముతున్నారు. అదే రకంగా రాజకీయాలకు వచ్చే ప్రతి ఓడు సంపాదించుకుంటారు. ఆల్రెడీ మీ దగ్గర సంపాదన ఉంది కాబట్టి 30 సంవత్సరాలు చూడండి పవన్ కళ్యాణ్ గారు నీతి గల రాజకీయాలు, స్వార్థం లేని రాజకీయాలు చేస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి మా అన్న నా సర్వస్వం దారపోసి నిన్ను గెలిపిస్తాను పెమ్మసాని అంటూ తెనాలి సభ సాక్షిగా చెప్పాడు. కానీ డబ్బులకి పడిపోయేటట్టయితే మా అన్నని కొనడానికి 10 మంది 10 సార్లు క్యూ లైన్ లో నుంచునే వాళ్ళు. నరేష్ గారు రజనీ గారు ఇప్పుడు సాంప్రదాయంగా వస్తున్న సీట్లు ఏదైతే ఉన్నాయో ఆ సీట్లలో కాపులే ఎందుకు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఇందాక నరేష్ గారు చెప్పినట్టు గుంటూరు పశ్చిమలో అనేక మంది హేమీలు కాపు సామాజిక వర్గంలో గతంలో శనక్కేల అరుణ్ గారి కుటుంబం వారు ప్రయత్నం చేశారు, ఉగ్ర సీతారామ గారు ప్రయత్నం చేశారు, తులసి రామచంద్ర ప్రభు గారు, తులసి ధర్మచరణ్ గారు, నేగల ప్రభాకర్ గారు, ఎంతో మంది వీళ్ళందరి దగ్గర కూడా కోట్లాది రూపాయల డబ్బులు ఉన్నాయి. వీళ్ళు అన్ని విధాల సమర్థులు. గతంలో వీళ్ళ కొంతమంది పదవులు చేశారు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా చేశారు శనక్కేల అరుణ్ గారి కుటుంబం. ఎందుకు వీరికి టికెట్ ఇవ్వకుండా కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భార్యగానే ఆవిడకి ఎందుకు టికెట్ ఇచ్చారనేది ఆయన ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పండి సార్. ఇక్కడ ఆ అమ్మాయిని మేము గల్లా మాధవి గారిని మేము ఒక బీసీ కమ్యూనిటీ ఆడబిడ్డగా చూస్తున్నాం సార్. ఈ రోజు మాతో కలిసి పనిచేస్తూ మీకే అవసరమైనా మేము ఉన్నామక్క, మేము నిలబడి పనిచేస్తామక్క మీ కులానికంటే నిన్నటి రోజు ఒక మీడియా సమావేశం
లేకపోతే ఒక కళ్యాణ మండపంలో ఆడబిడ్డలు అందరూ కాపు ఇంటి ఆడబిడ్డలు అందరూ వచ్చి మా ఇంటి ఆడబిడ్డగా మిమ్మల్ని స్వీకరిస్తున్నాం అంటూ మేమే బొట్టు జాకెట్ గుడ్డ పెట్టిన పరిస్థితి అండి. ఈ రోజు గల్లా మాధవి గారు జాకెట్ అనేది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పెట్టారు మీరు. గల్లా మాధవి గారికి ఎప్పుడు ప్రజలతో సంబంధం లేదు, ప్రజల సమస్యల మీద ఆమె ఎప్పుడు గళమెత్తిన అంశాలు ఎప్పుడు జరగలేదు కూడా. డబ్బులు ఉన్నాయని ఒక ఏకైక కారణంతో కమ్మ సామాజిక వర్గం చేతిలోనే ఉండాలి ఈ సీటు. ఎట్ ది సేమ్ టైం వేరే వాళ్ళకి అక్కడ బీసీ మహిళలకు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చెప్పండి, చెప్పేది వినండి నరేష్ గారు. గల్లా మాధవి గారిని నిలబడ్డ కొనగల కమ్మలు ఉన్నారు అక్కడ, మరి ఎందుకు డైరెక్ట్ గా కమ్మ సీట్ ఇవ్వలేదు? డైరెక్ట్ అదే చెప్తుంది అక్కడ బీసీ. మీ కింద సత్తెనపల్లిని ఉదాహరణగా చెప్పా, వైసీపీ బీసీ కోటా ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా బీసీ కోటా ఇవ్వాలి. ప్యూర్ బీసీ కాదు, బీసీ బ్యాక్ ఎండ్ కమ్మాస్ కూడా కాదు. వాళ్ళ హస్బెండ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాపు బీసీ కాంబినేషన్లో మనం ఇక్కడ విన్నింగ్ చేయొచ్చు. చిలకలూరుపేటలో అదే వేలో వెళ్ళి సక్సెస్ సాధించాము. గుంటూరు 2లో హార్డ్గా ఉంది. ఇక్కడ ప్రతికూల పరిస్థితుల్లో కూడా రజనీ పనిచేసుకుంటూ వెళ్ళారు. రజనీ గారు కంటిన్యూ చేయండి సార్. ఈ రోజు ఒక బీసీ కమ్యూనిటీ బిడ్డ తర్వాత ఎప్పుడు కాపులకే కాకుండా ఓసీ సీటు, ఓసీ కోటాలో ఎవరికైనా ఇచ్చే పరిస్థితి ఉందండి. అది దళిత కోట అంటే మనం చెప్పలేము, అది పక్కకి పోతుంది కాబట్టి అది చట్ట ప్రకారం ఇక్కడ గతంలో మద్దాల గిరి గారిని ఇచ్చారు, అప్పుడు మనమేమి క్వశ్చన్ చేసిన పరిస్థితి లేదు. ఈ రోజు బీసీ మహిళలకు ఎందుకు ఇచ్చారంటేనండి, ఏదైతే చంద్రయ్య అనే ఒక వ్యక్తి బీసీ కమ్యూనిటీలో చిత్తశుద్ధిగా ఏదైతే బాబు గారి మీద అపరిమితమైన ప్రేమతో చివరి వరకు చంద్రన్న అనే పలుకుతో ఉన్నాడు కాబట్టి బీసీలను గౌరవిస్తూ ఇచ్చిన సీట్ అని ఒకటి. అవతల వ్యక్తి బీసీకి ఇచ్చారు కాబట్టి మేము కూడా బీసీకి ఇవ్వాలనేది ఇంకొకటి. తర్వాత ఈ రోజు ప్యానెల్లో వ్యక్తి చెప్పారు, ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలని. మరి బ్రహ్మనాయుడు గారు మీకు తెలియదా నా పదవేంటో? రాష్ట్ర అధికార ప్రతినిధి పదవేనా నాది? నేను అడిగితే ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఇచ్చారా? ఈ రోజు ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ లో కాపు లేడీ కోట పవన్ కళ్యాణ్ పదవిస్తే చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలనుకుంటుంది కూడా మీరే చెప్పారు. మీరు ఎక్కడ జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడలా, చంద్రబాబు నాయుడు గారికి ఆగండి సార్, ఆగండి నరేష్ గారు. మీరు దగ్గరుండి గెలిపిద్దరు గారిని, విడుదల రజనీ గారిని డెఫినెట్ గా గెలిపిస్తాం. అన్ని కాపు సంఘాల మద్దతు కానీ బీసీలు బడుగు బలహీన వర్గాల మద్దతు రజనీ గారికి మాత్రమే ఉంది. కన్నారజనీ గారు ప్రధానంగా ఒక అంశం తీసుకుందాం. అంటే ఇప్పుడు ఎక్కడైతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు పోటీ చేస్తా ఉన్నారో అది టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ, సో ఆ సామాజిక వర్గానికే మద్దతు తెలుపుకోవాలనే రీతిలో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొన్ని చోట్ల ప్రయత్నాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అయ్యే పరిస్థితుల్లోనే, ఆ ప్రయత్నాల్లో ఏ మేరకు ధర్మం ఉంది? సార్ ఈ రోజు ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మ పోరాటం అనే దగ్గర నిలబడాలి. ఇందాక నేను అదే చెప్తున్నా నరేష్ గారు, కొంచెం ఓర్చుకుంటే అసలు విషయం అంటారు. ఈ రోజు కాపులకి ఎవరు మంచి చేస్తున్నారనేది ఇంపార్టెంట్. కాపు కోడలు ఏ విరగదీసి చిలకలూరుపేటలో ఇక్కడికి వచ్చింది, ఏ బస్ స్టాండ్లు కట్టింది, లేకపోతే ఏ కమ్యూనిటీ హాల్ ఇచ్చింది, ఏ మసీదుకి సంబంధించి సంస్థలకు ఇచ్చింది, బైకులు ఇచ్చి ప్రచారం చేపిస్తే సంస్కారమా? ఈ రోజు ప్యానెల్లో ఏదైతే భారీ పొడుగున ఫ్లెక్సీలు కట్టుకుంటే ఈ రోజు గొప్పతనమా? లేకపోతే మల్లెల రాజేష్ నాయుడు లాంటి వారిని మోసం చేస్తే అది గొప్పతనమా? రజనీ గారు భారీ ఫ్లెక్సీలు అంటే పెంసాని చంద్రశేఖర్ గారి జిల్లా మొత్తం కట్టేశారు ఫ్లెక్సీలు ఈ నోటిఫికేషన్ ముందు. సార్ గెలవక ముందు ప్రచారం కోసం 100 మంది కట్టుకుంటారు. గెలిచిన తర్వాత జనాలకు ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సార్. గెలిచిన తర్వాత కూడా నేను ఫ్లెక్సీల్లోనే ఉంటాను, ప్రజల మధ్యలో ఉండను, ప్రజలకు అభివృద్ధికి ఉపయోగపడను అంటే ఇంకేం మాట్లాడుతాం సార్? ఈరోజు చిలకలూరుపేట వారు మేము అడిగాం, ఏమ్మా మీకేం చేసింది అంటే చెప్పుకోవడానికి ఏముందండి, ఏడగనపడింది మాకు ఆ ఫ్లెక్సీల్లో తప్ప. ఏదో జగనన్న మీటింగ్ అంటే అక్కడ స్టేజ్ మీద ఎక్కి కన్నీటి పర్యంతం వేసిద్ది, ఈ సైబరాబాద్ లో మొక్క ఇక్కడ మహావృక్షం అయిపోయింది అంటున్న పరిస్థితి. ఎక్కడ ఏం చేశారనేది వాళ్ళ గురించి తెలుసుకుంటాం కదా. ఊరికే ఓటేయం కదా సార్, మన కులం కదా అని గొంతులు కోసుకోం కదా. మన కులానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు? ఇందాక అక్కడ జనసేన పార్టీకి బాగా పనిచేసిన వీరిశెట్టి సుబ్బారావు అనే వ్యక్తి, టీవీ రావు గారు, చందు సాంబశివరావు గారు, మీకంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులైన చందు సాంబశివరావు గారు కూడా రజనీ గారికి నరేష్ గారు దగ్గరుండి గెలిపించాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నారు. కానీ ఇక్కడ టీడీపీ
జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా గల్లా మాధవ్ గారిని స్వాగతించడమే కాకుండా భారీ మెజారిటీతో ఆ బీసీ బిడ్డని మేము గౌరవించి గెలిపించుకుంటాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. Right. చిలకలూరుపేటలో అభ్యర్థి ఏం పని చేసింది, అక్కడ ఏ విరగబొడిచింది, ఎవరిని మోసం చేసింది అంటూ బాధితులు సైతం ఈ రోజు క్యాన్వాయ్లో వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఎక్కడ ఎవరికి ఏం ఉపయోగపడిందో తెలిస్తే మళ్ళీ మేము కూడా ఉపయోగించుకుంటాం. అరే వాళ్ళకే ఉపయోగపడినప్పుడు మా దగ్గర అదే రాజేష్ నాయుడు గారు 5 సంవత్సరాలు రజనీ గారు అంటే తిరిగి రజనీ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా సంపాదించింది అదే రాజేష్ నాయుడు గారు. ఆయనకి టికెట్ ఇచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడలేదే, టికెట్ లాగానే బహిరంగ అదే మాట్లాడారు. కామన్ కదా, ఎవరైనా అంతే కదా. నరేష్ గారు రజనీ గారు మళ్ళీ వస్తాను, నరేష్ గారు ఆగండి, అందరూ మాట్లాడాలి.